హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ నేపథ్యంలో కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి. చందు, ఏదైతే పుష్ప 2 సినిమా ఈ నెల 5వ తేదీన విడుదలైంది. తెలంగాణ అంటే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ఒకరోజు ముందు అంటే 4వ తేదీ రాత్రి బెనిఫిట్ షో కూడా ఏర్పాటు చేశారు. ఈ షో సందర్భంగా ఏంటంటే అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్సుఖ్నగర్కి సంబంధించిన ఒక కుటుంబం భార్యాభర్తతో పాటు 2 పిల్లలు కూడా సినిమాకి వెళ్ళారు. బెనిఫిట్ షో సినిమాకి వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ఆ రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు కూడా తీవ్ర పరిస్థితి విషమించడంతో హుటాహుటిన పోలీసులు ఆయన్ని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. రేవతి అనేటువంటి మహిళ మృతి చెందింది. ఈ నేపథ్యంలోనే ఇది పుష్ప 2 సంబంధించిన సినిమా మీద ఇప్పటికే అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసు నమోదైంది. అంటే దీంట్లో ప్రధానంగా ఈ సినిమా బెనిఫిట్ షో ఎప్పుడైతే సంధ్యా థియేటర్లో రాత్రి వేళలు వేసిన నేపథ్యంలోనే అక్కడ చూసేందుకు అల్లు అర్జున్తో పాటు మరికొంతమంది కూడా అక్కడ చేరుకున్నారు. ఎప్పుడైతే సినిమా హీరో అక్కడ వచ్చిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడంతోనే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే కనీసం సినిమా బెనిఫిట్ షో చూసేందుకు తాను వస్తున్నట్లు కానీ సమాచారం ఇవ్వలేదు. అటు థియేటర్ యాజమాన్యం కూడా సమాచారం ఇవ్వలేదు. ఇటు హీరో ఇవ్వలేదు, చిత్ర పరిశ్రమ చిత్ర యూనిట్ ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి ఈ సంఘటన జరిగిన ప్రధాన కారణం తొక్కిసలాట రావటం అని చెప్పేసి ఇప్పుడు ప్రాథమికంగా భావించిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు ఇటు హీరో అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. అయితే ఏదైతే కేసు నమోదు చేశారో ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యం సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారించారు. ఇవాళ తాజాగా అల్లు అర్జున్ కూడా ఇవాళ ఉదయం పూట ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఆయన విచారణ నిమిత్తం కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళినట్లు కూడా మనకు ఇప్పటికే పూర్తి సమాచారం ఉంది. కాసేపటి క్రితమే అల్లు అర్జున్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. దీంతో విచారణ జరిగిన తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా స్పష్టంగా వచ్చే అవకాశం తెలుస్తుంది. పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ అరెస్ట్ కింద దీన్ని తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి 5 నుండి 10 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు షాక్కి గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పుష్ప మూవీతో కూడా నేషన్ వైజ్గా ఆయన ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి ఒక నటుడు ఇన్ఫర్మేషన్ లేకుండా థియేటర్కి వెళ్ళడంతో ఈ ఘటన జరిగింది. మరి ఈ నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ బయటకి చెప్పడం జరిగిందా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఏమైనా కోర్టుల్ని ఆశ్రయించే అవకాశం కనిపిస్తుందా? ఈ సెక్షన్ నేపథ్యంలో కూడా ఎలా ఉండబోతుంది? ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టు ఆశ్రయించి తన మీద పెట్టినటువంటి కేసును కొట్టివేయాలని చెప్పేసి హైకోర్టు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారో ఆ సెక్షన్లో ఏదైతే దాంట్లో సెక్షన్ల ప్రకారం అయితే శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ విచారించిన తర్వాత పోలీసులు ఏం అడుగుతారు, అల్లు అర్జున్ ఏం చెప్తారు, ఈ విచారణ జరిగిన తర్వాతనే మరోసారి ఈ కేసు అంశం మీద పోలీసులు అన్ని వివరాలు వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తుంది. విచారణ తర్వాత అక్కడే అరెస్ట్ చేస్తారా, లేకపోతే సమయం ఇచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ రమ్మని అరెస్ట్ చేశారా అనేది తేలాల్సి ఉంది. ఈ తేలాలంటే విచారణ జరిగి పూర్తి కావాల్సింది. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ చేరుకున్న నేపథ్యంలో విచారణ జరిగిన తర్వాత విచారణలో ఏం చెప్తారు అనేది చాలా స్పష్టంగా కీలక అంశం. ఈ విచారణ జరిగిన తర్వాత అల్లు అర్జున్ చిత్ర యూనిట్ చెప్పిన సమాధానం తర్వాతనే అరెస్ట్ చేయాలా, లేకపోతే మరోసారి గడువు ఇచ్చి మళ్ళీ రమ్మని మళ్ళీ ప్రశ్నించి అరెస్ట్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇది తేలాలంటే పోలీసులే స్వయంగా చెప్పాల్సింది. అంటే మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడే పోలీస్ స్టేషన్ వెళ్ళిన నేపథ్యంలో విచారణ జరిగిన తర్వాత విచారణలో ఏం చెప్తారు, అంటే ముందు సినిమాకు వస్తున్నట్లు సమాచారం ఇచ్చారా లేదా, ఎందుకు ఇవ్వలేదు, ఈ అన్ని అంశాలు కూడా వాళ్ళు పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఏ విధంగా ఉంటుందా అనే అంశం తర్వాతనే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా, వెంటనే అరెస్ట్ చేస్తారా, సమయం ఇస్తారని మాత్రం తేలాల్సి ఉంది. చందు, రాజేందర్, అంటే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా అంటే ఆ మూవీ టీం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఒక అల్లు అర్జున్ స్పెషల్గా ఒక వీడియోని కూడా రిలీజ్ చేస్తూ
క్షమాపణలు చెప్తూ కూడా అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, బాధపడుతున్నాం టీం అంతా కూడా అని చెప్పడం, ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పడం, ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చేశారు. దాని తర్వాత అంటే ఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడు అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలి? అంటే ఈ అరెస్ట్ వెనుక ఎవరైనా కంప్లైంట్ చేసింది ఉండొచ్చా, లేదంటే ఏ కోణంలో దీన్ని చూడాలంటారు? సాధారణంగా చిత్ర యూనిట్ ఇప్పటికే దీని మీద స్పందించింది. ఆ మృతి చెందినటువంటి కుటుంబానికి కూడా నష్టపరిహారం, ఆర్థిక సాయం అందజేసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే చిక్కడపల్లిలో సంధ్యా థియేటర్ జరిగిన సంఘటన నేపథ్యంలోనే ఈ సినిమా హీరో రావటం వల్ల తొక్కిసలా జరిగింది. ఆ ఘటన సందర్భంగానే మహిళ రేవతి అనేటువంటి మహిళ చనిపోయింది. అందు నిమిత్తమే వాళ్ళు కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేసు విచారణ నిమిత్తమే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పిలిచారు. పిలిచిన తర్వాత విచారణ ఏం జరుగుతుంది అనేటువంటి అంశం తర్వాతనే పూర్తి అప్డేట్స్ కూడా మరోసారి పోలీసులు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా ఇప్పటికే ప్రశ్నించారు, విచారించారు. తర్వాత ఇప్పుడు సినిమా హీరో అల్లు అర్జున్ కూడా కాసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ తరలించి విచారిస్తున్నారు. విచారణ ఎంతసేపు జరుగుతుంది మాత్రం కాసేపు తర్వాత తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ విచారణ పూర్తయిన తర్వాతనే అప్డేట్స్ మనకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రాజేంద్ర, అంటే అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకుని వెళ్లే సమయంలో కూడా అల్లు అర్జున్ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. కాఫీ తాగుతూ కూడా నన్ను డ్రెస్ చేంజ్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు, ఇలా డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదంటూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఒక నేషనల్ వైజ్లో అంటే వరల్డ్ వైజ్గా ఉన్నటువంటి తెలుగు అభిమానులు కావచ్చు, నార్త్ ఇండియాలో కూడా అంత పాపులారిటీ సంపాదించుకున్నటువంటి ఒక హీరోని ఇలా అరెస్ట్ చేయడాన్ని ప్రస్తుతం ఆయన అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపై ఏమంటారు? సాధారణంగా కేసు నమోదైన తర్వాత చిన్నవాడ పెద్దవాడ అనే విషయం చూడరు. ప్రధానంగా ఏదైతే అరెస్ట్ చేస్తానికి వచ్చిందో ఇప్పటికే హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైన సందర్భంగా పోలీసులు ఖచ్చితంగా ఒక ముందడుగు వేయాల్సి ఉంది. అంటే ఈయనని పిలిచి విచారించాలంటే ఈయన పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లాల్సిన నేపథ్యంలోనే ఇవాళ మార్నింగ్ విధిగా వారు పోలీస్ అధికారులు అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మీ మీద నమోదైన కేసులో విచారణ నిమిత్తం మిమ్మల్ని తీసుకువెళ్తామని చెప్పారు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ విచారించిన తర్వాత పోలీస్ అధికారుల నిర్ణయం మేరకే ఆయన అరెస్ట్ చేస్తారా, లేకపోతే కాసేపు గడువు ఇచ్చి మళ్ళీ రమ్మని విచారించి అరెస్ట్ చేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. ఇప్పుడు అభిమానులు కానీ ఎవరు ప్రశ్నించినా ఎవరు విమర్శించినా చట్ట ప్రకారమే అధికారులు కేసు నమోదైన నేపథ్యంలో చట్ట ప్రకారమే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్న సందర్భంగా వారు చట్టం ఏదైతే చెబుతుందో దాని ప్రకారమే ముందడుగు వేస్తుందో మనకు తెలుస్తుంది. విచారణ కాసేపు క్రితమే ప్రారంభమైన నేపథ్యంలో విచారణలో ఏం అడుగుతారు, వీళ్ళు ఏం చెప్తారు అనే అంశాలు క్రోడీకరించిన తర్వాతనే పోలీస్ అధికారులు ఆ నిర్ణయాన్ని తెలిపే అవకాశం మనకు కనిపిస్తుంది. చందు. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ. రైట్, మనం చూస్తున్న విజువల్స్లో ఏదైతే చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ని పుష్ప 2 హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంతో కూడా ప్రస్తుతం అక్కడంతా కూడా భద్రత కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ పోలీస్ స్టేషన్కు చేరుకు అల్లు అర్జున్ మామ, అదేవిధంగా అల్లు అర్జున్ తండ్రి, ఆయన తమ్ముడు శిరీష్ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అల్లు అర్జున్పై నమోదు చేసినటువంటి BNS 118 సబ్సెక్షన్ 105 సెక్షన్ కింద ఏడాది నుంచి 10 ఏళ్ల వరకు కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతం పోలీసులు తెలిపారు. ఇక అల్లు అర్జున్ కూడా అరెస్ట్ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, అరెస్ట్ చేసే సమయంలో అల్లు అర్జున్ పోలీసుల తీరు పట్ల కొంత అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు, ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ మాట్లాడడం జరిగినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ అరెస్ట్ని ఎవరు ఊహించలేదు, మీరేమంటారు? చందు, వాస్తవంగా ఏదైతే కొద్దిసేపటి క్రితం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే పోలీసుల తీరుపై అల్లు అర్జున్ కొద్దిగా అసహనం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఉన్న పదంగా పోలీస్ స్టేషన్ కి రావాలంటూ అల్లు అర్జున్ చెప్పడంతో కూడా కొద్దిగా అసహనం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్ వస్తానంటూ వెహికల్ ఎక్కిన సమయంలో కూడా అల్లు అర్జున్ రావద్దంటూ కూడా ఏదైతే తనను కిందకైతే దింపేశాడు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తను కనీసం డ్రెస్ కూడా
మార్చుకునే ఆ సమయం కూడా ఇవ్వలేదంటూ కూడా అల్లు అర్జున్ అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి ఏం జరిగినా మంచైనా చెడైనా అంతా తానేనంటూ కూడా ఏదైతే అల్లు అర్జున్ అయితే వ్యాఖ్యానించారో, ముఖ్యంగా తండ్రిని కూడా వాహనం నుంచి అల్లు అర్జున్ అయితే కిందకి దింపడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికీ అల్లు అర్జున్ తో పాటు పోలీస్ వాహనం అయితే అల్లు అరవింద్ ఎక్కే సమయంలో కూడా అతనైతే కింద దింపారు. ముఖ్యంగా చిక్కడపల్లి పోలీసులు కూడా అల్లు అర్జున్ పై ఇప్పటికే 118 కింద ఏదైతే కేసు అయితే నమోదు చేశారో, అలాగే మరొక పక్క 105 కింద కూడా కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది. కానీ ఈ తొక్కిసలాట జరిగిన ఘటనలోని ముఖ్యంగా చిక్కడపల్లి పోలీసులు ముందుగానే ఏదైతే సంధ్యా థియేటర్ అలాగే అల్లు అర్జున్ పై కేసులు అయితే నమోదు చేశారో, ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణ కొరకి అల్లు అర్జున్ కేవలం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్ అయితే తీసుకెళ్లడం జరిగింది. అక్కడ పోలీసులు ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే విచారిస్తున్నారు అసలు ఈ ఘటనకు సంబంధించి. ఎందుకంటే అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చే సమయంలో ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కారణం ఏంటంటూ కూడా ఇప్పటికే అడుగుతున్నారు. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి ముందస్తుగా సమాచారం ఇచ్చుంటే పోలీసులు ఏదైతే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్ళు ఎలాంటి ఘటనలు అయితే అక్కడ చోటు చేసుకోకుండా ఉండేవి. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ రిలీజ్ సంబంధించి ఒక్కసారిగా అక్కడికి రావడంతో కూడా ఏదైతే అక్కడికి అభిమానులు భారీ ఎత్తున చేరుకొని అల్లు అర్జున్ చూసేందుకు కూడా ఒక్కసారిగా గేట్లు అయ్యి గెంటుకుంటూ కూడా లోపలికి వెళ్ళిన సమయంలోనే ఈ తొక్కిసలాట అయితే జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళా మృతి చెందడం, అలాగే మనకు బాలుడు పరిస్థితి కూడా ఏదైతే పూర్తిగా విషమించడంతో కూడా ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ ఈ కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే అల్లు అర్జున్ ని ఇప్పుడు మనం బ్రేకింగ్ కూడా చూడొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ ని రిమాండ్ కు తరలించేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ తెలుస్తుంది. ఏదైతే ఉస్మానియాలో వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులోని అల్లు అర్జున్ అయితే హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్ అయితే చిక్కడపల్లి పోలీసులు అయితే నమోదు చేస్తున్నారు. చిక్కడపల్లి పిఎస్ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. అక్కడి నుంచి తర్వాత రిమాండ్ విధించే అవకాశం అన్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులోని ఒక మహిళ మృతి చెందడం అలాగే మరొక బాలుడు పరిస్థితి విషమించడంతోనే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం రెడీ చేస్తున్నారు. అలాగే మరొక పక్క అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఏదైతే అల్లు అర్జున్ ని విచారించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా వైద్య పరీక్షల అనంతరం ఉస్మానియా హాస్పిటల్ అయితే తరలిస్తారు. ఉస్మానియా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. చందు కుమార్, అంటే ఏదైతే థియేటర్ యాజమాన్యం ఉంది ఆ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మరోపక్క యాజమాన్యం ఏమో నార్మల్ షోస్ కంటే ఇలాంటి ప్రీమియర్ షోస్కి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? ఓవరాల్గా ఏ కోణాల్లో దీనికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఉంది? యశ్చందు, ప్రస్తుతం మనం ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఇమీడియట్ గా పోలీసులు కూడా వెంటనే స్పందించారు. ఏదైతే ఈ ఘటన జరిగిన తదనంతరం పుష్ప థియేటర్ యాజమాన్యంపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే మరొక పక్క అల్లు అర్జున్ పై కూడా కేసు అయితే నమోదు చేశారు. కానీ అనూహ్యంగా ఏదైతే సంజయ్ థియేటర్ ఓనర్స్ కూడా ఏదైతే హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఎందుకంటే పుష్ప ప్రీమియర్ షో బెనిఫిట్ షో సంబంధించి అల్లు అర్జున్ వచ్చేది ఏది కూడా తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ కూడా వాళ్ళైతే చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కూడా ప్రస్తుతం హైకోర్టులో కూడా ఈ కేసు అయితే రన్ అవుతుంది. అలాగే మరొక పక్క పుష్ప టీం కూడా దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం అయితే ఇవ్వకపోవడం, అలాగే ఒకవేళ సమాచారం ఇచ్చింటే థియేటర్ ఓనర్స్ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తారు, లేదంటే ఇటు పోలీసులు కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా థియేటర్ కి రావడంతోనే ఈ ఘటన జరిగిందంటూ కూడా పుష్ప ఏదైతే సంజయ్ థియేటర్ యాజమాన్యం కూడా చెప్తుంది. ముఖ్యంగా తనపై వేసిన కేసుల్ని కొట్టివేయాలంటూ కూడా హైకోర్టును అయితే ఇప్పటికే సంజయ్ థియేటర్స్ ఓనర్స్ కూడా ఏదైతే హైకోర్టును అయితే ఆశ్రయించారు. కానీ మరొక పక్క అల్లు అర్జున్ సంబంధించి తను కూడా ఈ ఘటన జరిగిన రోజు మాత్రం ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత కేవలం కుటుంబం అంటే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి సంబంధించి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం, అలాగే ఆ కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తప్ప తను ఏదైతే సంజయ్ థియేటర్ కు వచ్చే సంబంధించి ఎటువంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదు అనేది మాత్రం ఎక్కువ ఒక వీడియోలో కాదు, లేదంటే ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డు తదనంతరం అల్లు అర్జున్ నేరుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరుస్తారు. అలాగే
మరొక పక్క రిమాండ్ రిపోర్ట్ అంటే అల్లు అర్జున్ ఈ కేసు అంటే ఒక పుష్ప 2 ప్రీమియర్ షో సంబంధించి అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన సమయంలో జరిగిన ఘటనకు సంబంధించి ఒక రిమాండ్ రిపోర్ట్ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం తయారు చేస్తున్నారు అనేది తెలుస్తుంది. కుమార్, అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఘటనతో ఒక కుటుంబం చిన్నాభిన్నమైంది. ఒక పిల్లలు తల్లిని కోల్పోయారు. ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఆ కుటుంబ పెద్ద ఎవరైనా వచ్చి మాట్లాడే అవకాశం ఉందా? ఒకవేళ అంటే ఈ కేసుకి సంబంధించి కోర్టులో ఎలా వెళ్ళే అవకాశం ఉంది? యశ్చందు, ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఇంకా ఆ కుటుంబానికి సంబంధించి ఇంకా ఎవరో అయితే స్పందించలేదు. ముఖ్యంగా ఏదైతే ఒక కుటుంబంలోని ఒక తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఈ దృష్టికి రావడం అంటే చాలా బాధాకరమైన చెప్పొచ్చు. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ప్రజానికం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇదే బాధపడుతున్నారు. ఎందుకంటే సినిమా చూడడానికి వచ్చిన కుటుంబంలో ఇద్దరు పరిస్థితి ఇలా జరగడం అనేది చాలా బాధాకరమనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి పిఎస్ తీసుకెళ్లిన తర్వాత కూడా ఈ కుటుంబంలో సంబంధించి పెద్ద మనుషులు కూడా ఎవరు ఇంకా ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. కానీ మరొక పక్క అల్లు అర్జున్ మామ అయితే ఆ పిఎస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అసలు ఈ కేసు ఎటు వెళ్తుంది అనేది అయితే ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ ఖచ్చితంగా రిమాండ్ చేస్తారని అయితే తెలుస్తుంది. ఎందుకంటే అతనిపై నమోదు చేసిన కేసులకు సంబంధించి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం అవుతుంది. ముఖ్యంగా 7 ఏళ్లు కంటే తక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉంటే కనుక 41 CRP నోటీసులు ఇచ్చి పంపించేస్తారు. కానీ అల్లు అర్జున్ పై పెట్టిన కేసులు ఏదైతే 118 BNS సెక్షన్ అలాగే 105 సెక్షన్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం అవుతుంది. ఈ కేసులను ఖచ్చితంగా ఎవరినైనా సరే రిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ లోని అల్లు అర్జున్ కి సంబంధించి ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఆ విచారణ అయిన తర్వాత అల్లు అర్జున్ ఉస్మానియా ఆసుపత్రులు తరలిస్తారు. ముఖ్యంగా రిమాండ్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కుమార్.